కష్టపడితే గెలిచిండు, అమెరికా అధ్యక్షుడు అయిండు. రఘునందన్ కూడా గంతే. చిన్న పల్లెటూరు బొప్పపురం గెలి వచ్చిన 500 ఓట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిణీ మీరందరూ అరే నాడు భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ హాల్లో మనం కూర్చుంటే బాడీ శివాయి ఒక దర్శనం. ఎందరో మంది యోధులు మేధావులు ఈ దేశాన్ని పాలించినటువంటి ఉద్దండులు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారికి అందరూ ఒకప్పుడు డ్రీమ్, ఒక్కొక్కరు యోధులు కనబడుతున్నారు. ఓ పక్కన నరేంద్రుడు, ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీలో కట్టుకపోయి చూసినటువంటి గొప్ప గొప్ప నాయకుల పక్కన నాకు కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి జీవితంలో ఉంటానని చెప్తా ఉన్నారు. మీకు కూడా ఒకటే నా విజ్ఞప్తి, రగన్న గెలిచిండు, అయిపోయింది. ఇక రగన్న బొమ్మని రేపు సర్పంచ్ గెలిపిస్తాడా గెలిపియడా? బరాబర్ గెలిపిస్తాడు. మీ అడుగులో ఉంటాడు, మీ కష్టంలో బరాబర్ రగన్న ఉంటాడు. మీరు దావత్ ఇచ్చిన రోజు మీ ఎంపీ సాబ్ రాకపోవచ్చు, కానీ రగన్న కష్టం వచ్చిందంటే బరాబర్ అందరికంటే ముందుంటుంది మీ ఎంపీ రఘునందన్ ఇంకొకటి కాదు. అందుకని మీరు కూడా రగన్న సీనియర్ 100 కిలోలు ఉన్నాడు, ఈయన మీద నేను కౌన్సిలర్కి వెళ్తానా సర్పంచ్కి వెళ్తానా అని డౌట్ పడద్దు. శత్రువు ఎవడనేది అవసరం లేదు, నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం. వెంకటరామరెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి. ఎన్ని కోట్లకి? 1,00,000 కోట్లకు అధిపతి. 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. అంటే 1000 కోట్లు వైట్ మనీ పెట్టి భూమి కొన్నాడు. వాడికి 200 కోట్ల లెక్క అయితాయా? వాళ్ళ సార్కి ఏమన్నా లెక్క అయితాయా? మరి మన ముందు అవి లెక్క పెట్టినవా? గట్టి పోస లెక్క తీసి 200 కోట్లని ఆ 7 పాయల దుర్గమ్మ కాళ్ళ కాడ పెట్టి నిలబడ్డమా లేదో? మెదక్ నిలబడ్డదా లేదా? గెలుస్తామని ఇదే ఫంక్షనాలో చెప్పిన నేను, గెలిచినవా లేదా? ఎవరి కృషి? ముంగటున్న కృషి. మీటున్న దానికంటే ఎక్కువ ముంగటున్న కృషితో గెలిచినాం. ఎందుకంటే ప్రతి బూతులో ఎదురుకున్నాడు 1000 వంచితే, మందు వంచితే, వాడు బెదిరిస్తే ఏ రోజు కూడా తెలవచ్చలే. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిరు, రగన్న ఏం చేయమంటావు అని అడిగితే నేను ఇచ్చిన చిన్న సలహాలతోటి ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించడమా లేదా? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఆత్మవిశ్వాసం. స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప గంటలు ఉక్కు నరవలు కలిగిన వాళ్ళు నాకు 1000 మంది అవసరం లేదు. ఎంతమంది చాలు? 10 మందిని వేయండి. ఎంతమందిని? 10 మందిని వేయండి. మెదక్లో మేమే గెలవాలి, అన్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అనే గోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసుకుని మొదలు పెట్టుర్రి. నాకన్నా నోటిఫికేషన్ రాలే కదా, నాకు టికెట్ ఇస్తే 10 కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన. టికెట్ ఇచ్చినాక 10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికన్నా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకటరామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది, అంతే